సో, ఇంత కాంపిటీటివ్ ఉంటది మనకి ఫ్యూచర్ అనేది సర్వైవ్ అవునండి. అవ్వడానికి. కానీ అవునండి. అంత కాంపిటీటివ్‌లో కూడా మనం సర్వైవ్ అవ్వాలి అనంటే, ఇప్పుడు డిమాండ్‌లో ఉన్న ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఏది మనం నేర్చుకుంటే బెటర్ అంటారు? అంటే ఇక్కడ చాలా వరకు థింగ్ ఏంటంటే, ఏది నేర్చుకోవాలి? తర్వాత ఎవరు నేర్చుకోవాలి? అంటే ఎ బేసిక్‌గా ఇప్పుడు ఏజెంటిక్ ఏఐ అన్నాను, క్వాంటమ్ కంప్యూటింగ్ అన్నాను. ఇవి ఏవి నేర్చుకోవాలన్నా హ్మ్. రీసెర్చ్ మైండ్‌సెట్ ఉండాలి. హ్మ్. అంటే దాని మీద నేను అసలు ఏ కంపెనీ ఏం చేస్తుంది? ఫ్యూచర్ ఏంటని రీసెర్చ్ చేసే మనుషులు ఇవేం నేర్చుకున్నా సస్టైన్ అవుతారు. ఓకే. ఆ! సో, ఒక ఫ్రెషర్ ఈ సాఫ్ట్‌వేర్ ఫీల్డ్‌లోకి రావాలి అంటే వాళ్ళకుండాల్సిన బేసిక్ స్కిల్స్ ఏమై ఉండాలి? అంటే బేసిక్‌గా మ్యాండేటరీ ఇవి ఉంటేనే మీరు దీంట్లోకి ఇప్పుడు రండి అనేవి. నేనిప్పుడు ఏజెంటిక్ ఏఐ అండ్ క్వాంటమ్ గురించి చెప్తే, హ్మ్. ఏజెంటిక్ ఏఐ లాంటికి మ్యాథ్స్ బావుండాలండి. అంటే ఏఐ అంటే మ్యాథ్స్ ఎంత వస్తాయి, హ్మ్. అంత బావుంటది. క్వాంటమ్ లాంటికి ఫిజిక్స్ ఉండాలి. హ్మ్. ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ. ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఎంత వస్తే క్వాంటమ్ అంత వస్తది. ఓకే. మ్యాథ్స్. ఇవి బావున్నప్పుడు ఏమవుతుందంటే, ఎందుకు, ఏమిటి, ఎలా, ఎప్పుడు, ఎక్కడ అనే క్వెషన్స్ వాళ్ళలో రైజ్ అవుతాయి. ఓకే. అలా రైజ్ అయ్యే మనుషులకి ఇప్పుడున్న ఇది బావుంటది. అందుకేంటంటే కాలేజెస్‌లో ఈ సీఆర్‌టీ ట్రైనీస్ గాని, లేదంటే కంపెనీస్ వచ్చే ముందు డైరెక్ట్ సాఫ్ట్‌వేర్ క్వెషన్స్ అడగవు. హుహుహు. సో, క్వాంట్ రీజనింగ్ వాటి మీద క్వెషన్స్ అడుగుతాయి. ఓకే. ఎందుకంటే ఒక రెస్పాన్సిబిలిటీ వాళ్ళు తీసుకునే దానికి అవి పనిచేస్తాయి బాగా. ఓకే.